నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ స్పోర్ట్స్ మీట్. ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ ను ప్రారంభించిన ఇన్స్పెక్టర్ జి. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాలలో విజయవాడ నగరం సత్తా చాటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. స్వచ్ఛతకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. భవిష్యత్ తరానికి మంచి ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించడమే తమ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల జోనల్ కార్యాలయం 1, చిట్టినగర్ కలరా హాస్పిటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. దోమలు ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి, వాటి వల్ల ఎలాంటి అనర్థాలు ఎదురవుతున్నాయి అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అంశాలపై విద్యార్థులకు అవగాహనతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయిపోయింది, ఓకే కాదనము, అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, అంత అపార్ట్మెంటల్ కల్చర్ వచ్చేసింది. కానీ అక్కడ కూడా ఇందాక మనకు 1 Life 1 Earth అని ఆయన వచ్చి చెప్పినారు కదా, మిద్దె గార్డెన్ అని. ఆ గార్డెన్ కూడా మనం పెంచొచ్చు. మనం చేసే ప్లాస్టిక్, మనం తీసుకొచ్చే ప్లాస్టిక్, మనం అయిపోయిన తర్వాత, మనం యూజ్ అయిపోయిన తర్వాత మన కాలువల్లో పడేయటం, రోడ్ల మీద పడేయటం చేస్తున్నాము. అవి మూగజీవాలు తిని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాయో తెలుసు. ఆ వేడి ప్లాస్టిక్ లో వేడి ఏదైనా తీసుకొస్తే క్యాన్సర్ కణాలు ఏ రకంగా మన బాడీలోకి వెళ్తున్నాయో మనకి తెలియకుండా వెళ్తున్నాయి. ఈరోజు ప్రతి ఇంట్లోన ఒక ఫీవర్, ఒక మలేరియా ఫీవర్, ఒక టైఫాయిడ్ ఫీవర్, ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చినట్టు ప్రతి ఇంట్లోనూ ఒక క్యాన్సర్ పేషెంట్ అనేది సహజంగా తయారవుతున్నాం. ఎందుకు తయారవుతున్నాం? గతంలో ఎప్పుడైనా ఒక క్యాన్సర్ వచ్చింది, ఎవరికో వచ్చింది అని అంటే అమ్మో క్యాన్సర్ వచ్చిందంట అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది, క్యాన్సర్ అన్న వ్యాధి కూడా కామన్ అయిపోయింది. అలా అవ్వటానికి కారణం మనం డైలీ చేస్తున్న మన పని వల్లనే మనం మన ఎర్త్ని ఈ రకంగా మనం పాడు చేసుకుంటున్నాము అన్నది అవగాహన కలగాలి. దయచేసి ప్లాంటేషన్ అన్నది మనం అందరం కలిసి చేయాల్సిన పని. మనం ప్రకృతిని అయినా ఎంత చదివినా కూడా, ఎంత విన్నా కూడా మనం పాటించే స్థాయిలో వచ్చినప్పుడు ఎంతో కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది. ఇంకా మనం ప్లాస్టిక్ కవర్ వాడాలనిపిస్తుంది. క్లోత్ బ్యాగ్ తీసుకోవాలి అని ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవర్ అక్కడ వెళ్ళి అడుగుతూ ఉంటాము. అలాగే వాటర్ బాటిల్ కొంటాము, అలా వెళ్తున్నప్పుడు ట్రైన్ లో పడేస్తాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారు చెప్పినట్లు ప్రతి మనిషికి 2-3 వెహికల్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. కానీ ఎక్కడో ఒక చోట ఇది ఆగాలి, ఆపాలి. అనవసరంగా మనం వాడుతున్న ఒక అంశాలని ఆపాలి అనేది ఈ ఎంటైర్ యాక్టివిటీకి మనం చేస్తున్న వత్తు. మొత్తం ఆపేసేయండి, మొత్తం అస్సలు బయట రావద్దు, అసలు వెహికల్ వాడొద్దు, అసలు మొబైల్ వాడొద్దు అని చెప్పడం ఒక ఎత్తు. బట్ అనవసరంగా వేస్ట్ జనరేట్ చేయడం ఆపాలి అనేది విఎంసి తరపు నుంచి, అలాగనే మన ఎన్వైరన్మెంట్ దృష్టిలో పెట్టుకుని మనందరికీ చెప్పే ఒక అంశం. కాబట్టి దయచేసి వేస్ట్ చేయకుండా మనకి ఎన్వైరన్మెంట్ ఇచ్చే అస్త్రాలన్నీ కూడా మనం వాడుతూ వెళ్తే ఖచ్చితంగా మన ఒకరికే కాదు,
వచ్చే జనరేషన్స్ కూడా ఉండాలి కదా ఏదో ఒకటి. మొత్తం మనమే ఖాళీ చేసి వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వచ్చే 2-3 జనరేషన్స్, 10 జనరేషన్స్, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్ మనము వెళ్ళాలి. ఎందుకంటే మీకు తెలుసు మాకు ప్లానెట్స్ అన్ని ఉన్నా కూడా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బిహెచ్ వెంకటేశ్వర్లు సూచించారు. క్రీడా రంగంలో కూడా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫోర్డ్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. అజిత్ సింగ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బిహెచ్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆక్స్ఫోర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రీడలు ప్రాముఖ్యమైనవని అన్నారు. స్పోర్ట్స్ చదువుకు ఎప్పుడు అడ్డంకి కాదని, క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం వస్తుందని చెప్పారు. క్రీడల వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రఫీ, నిసా, రఘురాం, వెంకటరమణ, అశోక్ కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లమందరావు అండి. నేను గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ విజయవాడ రీజనల్ ఇన్ఛార్జిని. ఈరోజు ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 5 బ్రాంచ్లకి సంబంధించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది. దానికోసం దాదాపు 2000 మంది పిల్లలు, 100 మందికి పైగా ఉపాధ్యాయులతో ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ స్పోర్ట్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా చైర్మన్ సార్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఆయన ఎప్పుడూ చెప్పేది ఒక లైన్ ఏంటంటే, ఏ సౌండ్ బాడీ హ్యాస్ ఎ సౌండ్ మైండ్. అంటే విద్యార్థులు మానసికంగా వికసితవంతులై ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు శారీరకంగా బలంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము విద్యను అందించడంతో పాటు నా పేరు అశోక్ కుమార్ అండి. నేను సత్యనారాయణపురం ప్రిన్సిపల్ని. ఇక్కడ ముఖ్యంగా స్పోర్ట్స్ డే నిర్వహిస్తున్నాము. ఎంబీపీఎస్ స్టేడియము సింగ్ నగరు. ముఖ్యంగా ప్రతి పిల్లవాడు జీవితంలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్గా ఎదగాలనే ఉద్దేశంతోనే మా చైర్మన్ సార్ అయినటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారు ఈ స్పోర్ట్స్ డేని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పోటీ ప్రపంచం అయిపోయింది. పిల్లవాడికి పోటీగా అంటే పిల్లవాడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్లో పెరగాలనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ డే మేము నిర్వహిస్తున్నాము. ఈరోజు అన్ని బ్రాంచులు ఇక్కడికి వచ్చినాయి. ముఖ్యంగా 100 మీటర్స్, 200 మీటర్స్ సమిష్టిగా అడుగులు వేస్తూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకుందామని, ఈ కార్యక్రమంలో ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కృషి చేద్దామని, పోలియో అంతమొందిన అప్రమత్తంగా ఉంటూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. శనివారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీని కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, హెచ్ఎం, రోటరీ, లయన్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పోలియోను అంతమొందించడం జరిగిందని, అయితే ముందు జాగ్రత్తగా చిన్నారులకు ఆరోగ్యకరమైన బంగారు భవితను అందించాలనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉంటూ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, డాక్టర్ హనుమయ్య, ఐఎంఏ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శరత్, డాక్టర్ చిలకపాటి రామ్చంద్, డాక్టర్ శ్యామ్ మువ్వా, డాక్టర్ బోడేపూడి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. ఇమ్యునైజేషన్ డే భాగంగా డిసెంబర్ 21 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రతి ఒక్క 5 సంవత్సరాల నుంచి లోబడి ఉన్న పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న, ఈరోజు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ముఖ్యంగా ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ర్యాలీ కండక్ట్ చేసి ప్రజల అవగాహన తీసుకొచ్చి 5 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి పిల్లలకి పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకి అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున సంఘ సంస్థలు, ముఖ్యంగా రోటరీ, లయన్స్ క్లబ్, అలాగే విఎంసీ టీము, అలాగే హెల్త్ టీంతో, అలాగే మిగతా సంఘ సంస్థలతో, అలాగే మీడియా వాళ్ళతో ఈ ర్యాలీ ఏర్పడడం జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి. ఏ ఒక్క పిల్లోడు కూడా 5 సంవత్సరాల లోబడి ఉన్న పిల్లోడు కూడా మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేసుకోవాలి. ఎందుకంటే పోలియో ఎరాడికేషన్లో భాగంగా మనం ఈ క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. సో ఇది మనకు మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా పోలియో కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు. కానీ మనం ఈ వ్యాక్సినేషన్ కనుక కంటిన్యూ చేయకపోతే మళ్ళీ ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది
పర్మనెంట్గా ఎరడికేట్ చేయడానికి ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ డే రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా విన్నపం ఒకటే, రాష్ట్రంలో దాదాపుగా మన జిల్లాలో 966 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు, ప్రతి ఒక్క పిహెచ్సిలు, అలాగే బస్ స్టేషన్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఈవెన్ మార్కెటింగ్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా అక్కడ ఒక టీం ఉంటుంది. అక్కడ దయచేసి పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు అధికారులకి సహకరించండి. అక్కడ ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వచ్చి ఈ చుక్కలను వేస్తారు. ఈవెన్ చిన్నపిల్లలకి నార్మల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను పరిశీలించారు. చెత్త సేకరణపై పారిశుద్ధ్య కార్మికులు స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంపోస్ట్ తయారీ యార్డ్ సందర్శించారు. చెత్తను కంపోస్ట్ గా తయారీ చేసి రైతులకు ఎరువులను అందిస్తున్న కంపోస్ట్ యూనిట్ నిర్వాహకుడితో మాట్లాడారు. సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, పి నారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రమేష్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు రామకృష్ణ గారు, కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు గ్రీన్ అంబాసిడర్కి చాలా బాగా పనిచేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నటువంటి హరికృష్ణ, అదే మరి గేదెల రమణ గారు, ఈరోజు నేను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను తాళ్లపాలెం వచ్చాను. ఇప్పుడే సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళి, రెసిడెన్స్ స్కూల్కి వెళ్ళి ముస్తాబ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గ్రామానికి వచ్చాను. నేను గ్రామానికి వస్తే నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వస్తూనే ఉన్నా. అయితే ఈరోజు మీ ఉత్సాహం చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనంత అభిమానం చూపిస్తున్నారు. ఈరోజు నేను వచ్చింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మనకందరికీ అవసరమైన కార్యక్రమం. పర్యావరణ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత వనరులను ఉపయోగించాలని ఆర్డీఓకే చైతన్య అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె చైతన్య, విఎంసి జోనల్ కమిషనర్ కె షమ్మి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, నార్త్ ఎంఆర్ఓ శంకర్ సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ చైతన్య మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ వనరుల వినియోగం వల్ల కలిగే మేలును వివరించామన్నారు. కాలుష్యాన్ని ఎలా నియంత్రించవచ్చో అవగాహన కల్పించామని తెలిపారు. సో అందరికీ నమస్కారం. సో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి అందులో భాగంగా మనము దాదాపు 3 నెలల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ వారం ఇక్కడ మనము విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ వారం మనం ఇక్కడ ఈ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వారం థీమ్ వచ్చేసి మన పర్యావరణము, అవకాశాలు అండ్ అభివృద్ధి. పర్యావరణంలో వస్తున్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మన RRR ప్రిన్సిపల్ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ వాటి నుంచి ఎలా చేసుకోవచ్చు, అలాగే మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కాకోకుండా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులకి, అలాగే మన ఇక్కడ వచ్చేసినటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆ మెసేజ్ని అందజేయడం జరిగింది. అలాగే ఈ
ఈ యొక్క ఆల్టర్నేట్ సోర్సెస్ని యూజ్ చేయడం వల్ల పర్యావరణం ఎలా అభివృద్ధి చెందుతుంది, అలాగే ఈ యొక్క సో పొల్యూషన్ అనేది ఎలా కంట్రోల్ అవుతుందో స్టూడెంట్స్ అందరికీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా సో ఇది ఈవినింగ్ వరకు ఉంటాయి. సో స్టూడెంట్స్తో పాటు ఎవరైనా ఉన్న పబ్లిక్ కూడా సో మీడియా ద్వారా అందరికీ వినియోగించుకుంటున్నాము. సో వాళ్ళందరూ కూడా వచ్చేసి స్టాల్స్ అవన్నీ విజిట్ చేయవచ్చు. సో అలాగే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా సో ఈ థీమ్తో పాటు మన ఆఫీసులను కూడా ప్రతి వారము సో ఆఫీసులో ఉన్న చెత్త గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంతో పాటు సెంట్రల్ నియోజకవర్గం కడ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో ముందు ఉందని, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. 30వ డివిజన్ రామకృష్ణాపురం ఫ్లైఓవర్ క్రింద నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంతో పాటు నియోజకవర్గంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో 18 నెలల కాలంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రతి వారం ఎక్కడో ఒక చోట అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు. రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, ఫ్లైఓవర్, రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, డ్రైనేజ్ కాలువల నిర్మాణాలు చేశామన్నారు. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు గత సంవత్సరం 8 నెలలుగా ఊపందుకున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రతి డివిజన్లో కూడా పనులు కంప్లీట్ చేసాం. చాలా శంకుస్థాపనలు జరిగింది. ప్రతి వారం కూడా ఏదో ఒక డివిజన్లో శంకుస్థాపన చేసి వర్క్ మొదలు పెడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ సెంట్రల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి పదవిలో వేగవంతం చేశాం. ఒక డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, అన్నిటి మీద దృష్టి పెట్టాం. ఇంతే కాకుండా ఈ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రధానంగా రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ, రైల్ అండర్ బ్రిడ్జ్లు కానీ దాదాపు ఒక 6 కావాల్సినవి. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మరి వాళ్ళు ఢిల్లీలో మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేయటం వల్ల ఇక్కడ మరి ఎంపీ నేను లోకల్ డిఆర్ఎం అధికారుల దగ్గరికి కంటిన్యూగా తిరగటం వల్ల ఇవాళ రైల్వే ఓవర్ బ్రిడ్జి గుణదల్లో 316 శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి టెండర్లు పిలుస్తున్నారు. ఇంకా గుణదల దగ్గర ఉలచార్ కంపెనీ దగ్గర ఆగిపోయినటువంటి గేట్ నెంబర్ 8 దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని త్వరలో టెండర్లు పిలుస్తాం. కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలపై జీరాంజీ బిల్లు ఆధారపడి ఉందని, విభజిత ఆంధ్రప్రదేశ్కు 3 రాజకీయ పార్టీలు శనిలా దాపరించాయని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు పేర్కొన్నారు. పేదల కోసం, అట్టడుగు వర్గాల కోసం ఏర్పాటు చేసిన స్కీములను రాజకీయ లబ్ధి కోసం రాజకీయ స్కీములుగా మార్చారని ఎద్దేవా చేశారు. జీరాంజీ బిల్లును సిపిఎం పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. కార్పొరేటర్లకు ఊడిగం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాయని ఆరోపణలు చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం బాలోత్సవ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ వ్యవసాయ కూలీల కోసం, గ్రామీణ ప్రాంత పేదల అభివృద్ధి కోసం రూపొందించిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసి కొత్తగా జీరాంజీ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఆమోదించిందన్నారు. ఈ బిల్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై పనిచేసే విధంగా రూపొందించారన్నారు. రాజకీయ లబ్ధి కోసం గ్రామీణ ఉపాధి పథకాన్ని రాజకీయ స్కీమ్గా మార్చారన్నారు. ఈ రాష్ట్రంకి సంబంధించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. నిన్న చంద్రబాబు గారు ఢిల్లీలో ఉండి అక్కడ అక్షయ పాత్రని కోరికలు కోరుతూ మాకు సహాయం చేయండి అని చెప్పేసి భిక్షాపాత్ర, అక్కడేమో అక్షయ పాత్ర ఉంది, ఈ చేతిలో భిక్షాపాత్ర ఉంది కాబట్టి ఈ భిక్షాపాత్ర పట్టుకొని తలా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి తలా కొంత ఇవ్వమన్నట్టుగా చంద్రబాబు గారు అక్కడ తిరిగి వచ్చారు. ఆ విషయాలన్నీ మీడియాలో వచ్చినాయి. నేను వాటికి ఒక్క విషయం నేను ప్రస్తావిస్తాను. ఈ సందర్భంలో రాయలసీమకి హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాను. రాయలసీమని 33 లక్షల మంది రైతులకి ఉపయోగపడుద్ది.
93 క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నాను, వీటన్నిటికీ 41,000 కోట్ల రూపాయలు అవసరం అవుద్ది, సహాయం చేయండి అని చెప్పేసి అడిగారు. సరే, హార్టికల్చర్ హబ్బు 41,000 కోట్లు ఆ రకంగా అడగడంలో మేమే తప్పు పట్టంలే. కానీ రాయలసీమను ఎప్పుడు రైతుల సీమగానే ఉంచదలుచుకున్నారా? రాయలసీమ యొక్క ప్రత్యేక శ్రద్ధ వీటన్నిటి వల్ల ఇక్కడ బాగా అమలు జరిగింది. బాగా అమలు జరిగిన చోట 50 దినాలు 100కి 50%. ఇది మిగతా దేశంలో చాలా చోట్ల 30%. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతంలో ఈ ఉపాధి హామీ పథకం లేకుండా ఉంటే వలసలు విపరీతంగా పెరుగుండేవి. కొంతవరకు వలసల్ని నిరోధించడానికి అక్కడ ఆ ఆదివాసీ ప్రాంతాల్లో కొంత ఆదాయాలు పెరగడానికి దారితీసింది. ముఖ్యంగా ఆకలి చావులు, తిండి లేక కూడా ఒక దశలో ఏజెన్సీలో చాలా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ఆకలి చావులు నివారించడంలో ఈ ఉపాధి హామీ పథకం తోడ్పడింది. ఇట్లా రాయలసీమలో ఇప్పుడు చెప్పారు హార్టికల్చర్ అని. ఈ హార్టికల్చర్ విస్తరించడంలో జాతీయ ఉపాధి హామీ పథకమే ప్రధానమైన పాత్ర. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్స్ కానీ, వాటి కాలువలు అన్ని గట్లు వేయటంలో ఈ పథకం బాగా తోడ్పడింది. అందుకని రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఒక తోడుగా ఉన్నటువంటిది. కరువు కాటకాల్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయిన సందర్భంలో కానీ, పేద రైతులు, మధ్యతరగతి రైతులు కూడా 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకంలో లాభం పొందారు. ఇప్పుడు దాన్ని తీసేయటం వల్ల మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనపు భారం 3,000 కోట్లు అదనపు భారం పడుతుందని వాళ్ళే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులే చెప్పారు. మరి మన రాష్ట్రానికి నష్టం చేస్తూ, ప్రజలకు నష్టం చేస్తూ, దళితులు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు దీనివల్ల ఎక్కువగా నష్టపోతారు. ఎక్కువ ఉపాధి పొందుతున్న వాళ్ళలో వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళని రోజు ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి అధికార పార్టీ నాటి సమాజంలో కళాశాలలలో అణగారిన వర్గాలు వర్గ వివక్షతకు గురి అవుతున్న విద్యార్థులకు అండగా స్వర్గీయ దేవినేని గాంధీ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం దేవినేని గాంధీ 46వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మరియు ఎస్ఎస్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అవినాష్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ఒకప్పుడు బెజవాడలో విద్యార్థులు నిరుపేద బడుగు బలహీన వర్గాల వారు వివక్షకు గురవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అని వాటిని చూసి సహించలేక వారికి అండగా నిలవాలని ముందుకు వచ్చి పోరాడిన చరిత్ర దేవినేని గాంధీది అని యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించి విద్యార్థుల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారి బాటలోనే నెహ్రూ రాజకీయ అరంగేటం చేసి 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని, జిల్లాలో మరే నాయకుడికి ఆ ఘనత సాధ్యం కాలేదు అని అన్నారు. స్వర్గీయ దేవినేని గాంధీ గారి 46వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు పెరియాల బుచ్చిబాబు గారు కానివ్వండి, మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్, ఫ్లోర్ లీడర్స్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఆయనతో సన్నిహితంగా ఉన్న ఆయన స్నేహితులు ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. చనిపోయి 46 సంవత్సరాలైన ఈ రోజుకి గాంధీ గారు ఆ రోజు విద్యార్థి లోకానికి చేసిన సేవలు, మరీ ముఖ్యంగా యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చెప్పని ఒక వ్యవస్థని స్థాపించారు. ఈరోజు స్వర్గీయ దేవినేని గాంధీ గారి 46వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మా యొక్క నాయకులు దేవినేని అవినాష్ గారు ఒక నాయకత్వంలో, మరి సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, మరి తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్సే కానీ దేవినేని నెహ్రూ గారి అత్యంత ఆప్తులు ఆ యొక్క అందరం కూడా ఈరోజు ఘన నివాళులు అర్పిస్తాం జరిగింది. తప్పకుండా గాంధీ గారి యొక్క ఆశయాలతో మరి యుఎస్ఓ ద్వారా ఎంతోమంది విద్యార్థులను ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి కూడా విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరు కూడా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రతి ఒక్కరు కూడా దేవినేని ఫ్యామిలీ వెనుక ఎదురు చూసే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె జానకిరాములు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీపీపీ పేరుతో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చవద్దని హితవు పలికారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఏపీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జె జానకిరాములు, పిఎస్యు జాతీయ ఉపాధ్యక్షులు కె సుబ్బారాయుడు, యూటీయు
పిఎస్సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 590 జీవో ద్వారా వైద్య విద్యను దోపిడీ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 17 మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్పీ పోరాటం చేస్తుందని అన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. నా పేరు జానకి రాములు. నేను రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శిని. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిన్న 19వ తేదీ శుక్రవారం రోజు మా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీతన్నపేట సిరిపురం వారి వీధిలో జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం కార్మికుల, విద్యార్థుల, రైతాంగ మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక జీవోలు తెస్తుంది. గతంలో 3 నల్ల చట్టాలు రైతుల కోసం తీసుకురావడం జరిగింది. తర్వాత కార్మిక చట్టాలను కూడా కుదించడం జరిగింది. కార్మిక చట్టాలను కుదించి తర్వాత కార్మిక చట్టాలను 2 సంవత్సరాల తర్వాత జీవోగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రం విషయానికి వస్తే నిన్న మహాత్మా గాంధీ పేరు సుబ్బరాయుడు, ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 18 నెలలుగా, అలాగే గత ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని అందరికీ కూడా విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 పైచిలకు కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. కోర్సు పూర్తయినటువంటి విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు కళాశాలల్లో మూలుగుతూ ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇస్తేనే ఏదైనా ఉద్యోగ అవకాశాలకు పోయేటువంటి అవకాశం ఉన్న విద్యార్థులందరూ కూడా ఈరోజు సర్టిఫికెట్ లేక ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. యువగలం పాదయాత్రలో అందరికీ చదువుకోవడానికి అవకాశం ఇస్తాం, ఇది పేదల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. గత 2 నెలల కిందట రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల యాజమాన్యం. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. నా పేరు ఏ శ్రీనివాసులు, యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ యూటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఏదైతే ఉందో, వీళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు మా పార్టీ తరఫున, మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిన్నటి రోజున చర్చించుకోవటం జరిగింది. ప్రధానంగా భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను కుదించి కేవలం 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికుల యొక్క పని గంటలు పెంచటం, కార్మిక వేతనాలు తగ్గించటం, కార్మికుల యొక్క సమ్మె హక్కు లేకుండా చేయటం, ఇవన్నీ కూడా యాజమాన్యానికి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో లేబర్ కోడ్స్ తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగను పురస్కరించుకొని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నటరాజ్ తెలిపారు. ఈ ఆఫర్లను నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగలను పురస్కరించుకొని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ నటరాజ్ మాట్లాడుతూ పట్టు చీరలు, కాటన్ చీరలు, బెనారస్ డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, షూటింగ్, షర్టింగ్ పై కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ ఆఫర్లు ప్రత్యేకంగా వసుంధర ప్రింట్ శారీ 350 రూపాయలకి కొనుగోలు చేసిన వారికి రెండో చీర కేవలం 9 రూపాయలకి ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఈ ఆఫర్తో పాటు లేడీస్ వెస్టర్న్ వేర్, కిడ్స్ మెన్స్ వేర్ పై ఎన్నో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని, వీటన్నిటిని తమ కస్టమర్ల దేవుళ్ళు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం అండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్లందరికీ నమస్కారం. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయండి. క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ కొత్త వెరైటీస్ ఆఫర్స్ పెట్టామండి. ప్రజెంట్ లేటెస్ట్లో అందరూ వచ్చేయండి. ఇప్పుడు మీకు ఆఫర్లు వచ్చేసరికి
350 నుంచి శారీస్ స్టార్ట్ ఉన్నాయండి. ఒక శారీ కొంటే రెండో శారీ 9 రూపాయలకే ఇస్తున్నామండి. 350 రూపాయల నుంచి మొదలు మీకు అప్ టు 5,000 దాకా ఉన్నాయి మేడం. 5,000 దాకా ఉన్నాయండి ఆడవాళ్ళందరికీ ఆఫర్స్ అన్నమాట. మొత్తం ఇదివరకు లాగా కాకుండా ఇప్పుడు ఇదివరకు గిఫ్ట్లు ఇచ్చారు కాకుండా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటట్టు శారీస్ కానీ షర్టింగ్స్, ప్యాంటింగ్స్, పిల్లలకి కిడ్స్ వేరు, జెంట్స్ వేరు అన్నీ ఉన్నాయండి. అలాగే 4,599 రూపాయల శారీకి 49 రూపాయల శారీ కూడా ఇస్తున్నామండి. రెండో శారీ ఒక శారీ కొన్నాళ్ళకి రెండో శారీ 49 రూపాయలకి ఇస్తున్నామండి. ఇలాంటి ఆఫర్స్ చాలా ఉన్నాయండి. అప్ టు 350 రూపాయల నుంచి అప్ టు మీకు 5,000 రూపాయల దాకా ఉన్నాయండి ఆఫర్స్ శారీస్లో. ప్రతి శారీస్ కానీ షర్టింగ్, షూటింగ్, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, కిడ్స్ వేరు, జెంట్స్ వేరు అన్నీ ఉన్నాయండి. వెరైటీస్ చాలా ఉన్నాయండి. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్, సంక్రాంతి సంబరాలు అందరూ కొత్త న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఆఫర్ మొత్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి నియోజకవర్గం కశింకోటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. సింగ్నగర్లోని మాక్లేని బసవ పున్నయ్య స్టేడియంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ స్పోర్ట్స్ మీట్. ఆక్స్ఫర్డ్ స్కూల్ 27వ స్పోర్ట్స్ను ప్రారంభించిన ఇన్స్పెక్టర్ జి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.